నమస్తే అండి. సో కాంప్లెక్స్ అండ్ ఇంటిగ్రల్స్ నెక్స్ట్ క్లాస్ అండి. కాంప్లెక్స్ అనాలిసిస్ అండి. నెక్స్ట్ క్లాస్ కాచీస్ ఇంటిగ్రల్ థీరం. కాచీస్ ఇంటిగ్రల్ థీరం is if f of z is analytic inside and on a simple closed curve C, then contour integral of f of z dz is equal to 0. Okay, Cauchy's integral theorem. If f of z is analytic inside and on a simple closed curve C, then contour integral of C f of z dz is equal to 0 అండి. f of dz is equal to 0 అవ్వాలి. ఓకే, తర్వాత Cauchy's theorem for multiple connected regions. If f of z is analytic inside and on the region bounded by two simple closed curves C1 and C2, then contour integral C1 f of z dz minus contour integral C2 f of z dz is equal to 0 అవుతుందండి. సో దట్ ఈజ్ ఈక్వల్ టు కంటోర్ ఇంటిగ్రల్ C1 f of z dz is equal to contour integral C2 f of z dz అవుతుంది. ఓకే, C1 C2 అనేవి టూ క్లోజ్డ్ కర్వ్స్ అయితే. ఓకే, దెన్ దిస్ ఈస్ ద ఫార్ములా. కంటోర్ ఇంటిగ్రల్ C1 f of z dz is equal to కంటోర్ ఇంటిగ్రల్ f of z dz. ఓకే అండి. నెక్స్ట్ అండి Cauchy ఇంటిగ్రల్ ఫార్ములా. ఓకే, ఇఫ్ f of z is analytic inside and on a simple closed curve C and A is interior, is any interior part, A అనేది ఇంటీరియర్లో ఉండాలి, ఏ కర్వ్కి ఇంటీరియర్లో ఉంటేనే. సో దెన్ కంటోర్ ఇంటిగ్రల్ ఆఫ్ C f of z z minus a dz is equal to 2 pi I f of a. ఓకేనండి, ఫస్ట్ ఈ ఏ ఎక్కడ ఉందో చూసుకోవాలి, ఇంటీరియర్లో ఉన్నదాన్నే తీసుకోవాలండి ఏ. నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ ఏ ఫైండ్ అవుట్ చేయాలి, ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలండి. అప్పుడు మనకి 2 pi I f of a, ఈ దీనికి ఆన్సర్ ఇది వస్తుంది అనమాట. సో నెక్స్ట్ మనం ప్రాబ్లమ్స్ చేస్తాం, అక్కడ అర్థమవుతుంది. సో ఫస్ట్ మీరు ఏమి రిమైండ్ చేసుకోవాలండి, కంటోర్ ఇంటిగ్రల్ ఆఫ్ సి ఎఫ్ ఆఫ్ జెడ్ జెడ్ మైనస్ ఏ డిజెడ్ ఈజ్ ఈక్వల్ టు 2 pi I f of a. A should be in the interior of the curve C. ఓకే, సో నెక్స్ట్ డెరివేటివ్స్. ఈ డెరివేటివ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో కంటోర్ ఇంటిగ్రల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ జెడ్ జెడ్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ డిజెడ్ ఈజ్ ఈక్వల్ టు 2 pi I by 1 factorial f dash of a. ఓకే, నెక్స్ట్ కంటోర్ ఇంటిగ్రల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ జెడ్ జెడ్ మైనస్ ఏ హోల్ క్యూబ్ డిజెడ్ ఈజ్ ఈక్వల్ టు 2 pi I by 2 factorial f double dash of a. ఓకేనండి, ఇన్ జనరల్ that is contour integral of f of z by z minus a whole power n plus 1 dz is equal to 2 pi I by n factorial f power n of a అవుతుందండి. సో ఇది గుర్తుపెట్టుకోవాలి మెయిన్, ఇవి రెండు దీంట్లోంచి వస్తాయి కాబట్టి. సో కంటోర్ ఇంటిగ్రల్ ఆఫ్ f of z z minus a whole power n plus 1 dz is equal to 2 pi I by n factorial f of n f పవర్ n ఆఫ్ ఏ అవుతుంది. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్, నోట్ చేసుకోండి. నెక్స్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి, అందులో మనం వీటిలన్నింటినీ యూజ్ చేస్తాం. ఓకే, సో నెక్స్ట్ ప్రాబ్లం అండి, ద వాల్యూ ఆఫ్ కంటోర్ ఇంటిగ్రల్ z by 9 minus z square into z plus 1 where c is the circle, that is mod z is equal to 2. So we know that the circle equation is mod z minus a is equal to r, and a is the center and r is the radius, మనకు తెలుస్తుంది. సో mod z is equal to ఎంత ఇచ్చాడండి, 2 ఇచ్చాడు కాబట్టి a ఎంత అవుతుందండి, 0 అవుతుంది, అండ్ r is the radius. సో మనకి ఇచ్చిన కర్వ్ ఏంటండి, ఇట్ ఈస్ ఎ సర్కిల్ హ్యావింగ్ రేడియస్ 2. సో 2 కాబట్టి సో ఎంత ఉంటుందండి రేడియస్ 2 కాబట్టి -2 to +2 వరకు ఈ కర్వ్ అనేది ఎక్స్పాండ్ అయ్యి ఉంది. సో మనకి ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఏ చూద్దాం. సో ఎఫ్ ఆఫ్ ఏని, సో ఇక్కడ జెడ్కి ఏమొస్తాయండి, రూట్స్ ఏమొస్తాయి, ఇప్పుడు 9 minus z square ఈజ్ ఈక్వల్ టు 0 ఒకటి, జెడ్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 ఒకటి తీసుకుంటే z ఈజ్ ఈక్వల్ టు +r-3 ఒకటి వస్తుంది, z ఈజ్ ఈక్వల్ టు -1 ఒకటి వస్తుంది. సో జెడ్ ఏమి వచ్చిందండి, 3 -3 -1. సో ఇప్పుడు ఏ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏ షుడ్ బి ఇన్
విత్ ఇన్ ద కర్వ్లో ఉండాలి కాబట్టి ఏది వస్తుందండి ఇప్పుడు 3 - 3 అనేది బయటికి పోతాయి. సో -1 ఒకటి ఇన్ ద క్లోజ్డ్ కర్వ్ ఉంటుంది, విత్ ఇన్ ద క్లోజ్డ్ కర్వ్. సో మనం ఏ తీసుకోవాలండి, -1 తీసుకోవాలి. ఓకే, అండ్ ఎఫ్ ఆఫ్ జెడ్ ఏం తీసుకోవాలి మనం ఇక్కడ, జెడ్. సో ఎఫ్ ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు Z/9 - Z² తీసుకోవాలి. సో మనకి ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఎఫ్ ఆఫ్ ఏ ఫైండ్ అవుట్ చేయాలి. సో దట్ ఈజ్ ఈక్వల్ టు -1/9 - 1, దట్ ఈజ్ ఈక్వల్ టు -1/8. ఓకే, సో దట్ ఇంప్లైస్ మనకి ఏం ఫైండ్ అవుట్ చేయాలి ఇప్పుడు, ఇది ఫైండ్ అవుట్ చేయాలి కదండి. సో కంటోర్ ఇంటిగ్రల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ Z/Z - A, దట్ ఈజ్ ఈక్వల్ టు కంటోర్ ఇంటిగ్రల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ జెడ్, ఇది కదండి. సో ఎఫ్ ఆఫ్ జెడ్ Z/9 - Z² బై Z - A ఎంతండి, Z+1. ఓకే, dz ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి, 2πi ఎఫ్ ఆఫ్ ఏ అవుతుంది. సో 2πi ఇంటూ ఎఫ్ ఆఫ్ ఏ. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు 2πi ఇంటూ ఎఫ్ ఆఫ్ ఏ ఎంత వచ్చిందండి, -1/8 వచ్చింది. సో ఇది 4 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, దట్ ఈజ్ ఈక్వల్ టు -πi/4. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకే, సో మనం జెడ్ని ఫైండ్ అవుట్ చేసుకోవాలండి. జెడ్ని ఫైండ్ అవుట్ చేసి మనకి ఏది విత్ ఇన్ ద క్లోజ్డ్ కర్వ్ ఉంటుందో ఫైండ్ అవుట్ చేసి దాన్నే మనం ఏ కింద తీసుకోవాలి. సో ఏ కింద తీసుకుని దాన్ని ఎఫ్ ఆఫ్ జెడ్లో సబ్స్టిట్యూట్ చేసి ఎఫ్ ఆఫ్ ఏ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎఫ్ ఆఫ్ ఏ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత డైరెక్ట్గా మన ఫార్ములా తెలుసు కదండి, కాచి ఇంటిగ్రల్ ఫార్ములా ప్రకారం అకార్డింగ్ టు ద కాచి ఇంటిగ్రల్ ఫార్ములా, దట్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ Z/Z - A dz ఈజ్ ఈక్వల్ టు 2πi ఎఫ్ ఆఫ్ ఏ కాబట్టి, సో 2πi ఇంటూ ఎఫ్ ఆఫ్ ఏ డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేసుకోవడమే. ఇక్కడే చూసుకోవాలి కరెక్ట్గా ఏది ఏ అవుతుంది ఏది కాదనేది తీసుకుని అప్పుడు ఎఫ్ ఆఫ్ జెడ్ ఫైండ్ అవుట్ చేసుకోవాలండి. సో దట్ ఈస్ ద ప్రాబ్లం. సో నెక్స్ట్ ప్రాబ్లం అండి, ద వాల్యూ ఆఫ్ కంటోర్ ఇంటిగ్రల్ cos pi Z/Z - 1 dz వేర్ C ఈజ్ ద సర్కిల్ mod z ఈజ్ ఈక్వల్ టు 3n. సో mod z ఈజ్ ఈక్వల్ టు 3 కాబట్టి Z - A ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఫార్మేట్లో ఉంది కాబట్టి A ఈజ్ ఈక్వల్ టు 0, దట్ ఈస్ ద సెంటర్, అండ్ ఆర్ ఈజ్ ద రేడియస్, ఆర్ ఈజ్ ఈక్వల్ టు 3. సో ఇక్కడ ఇచ్చింది గివెన్ ఏంటి, Z - A. సో Z - A ఈజ్ ఈక్వల్ Z-1 ఇచ్చారు కాబట్టి Z ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి అప్పుడు, Z ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఈజ్ ఈక్వల్ టు 1, విత్ ఇన్ ద రీజియనే ఉంది కదండి, ఆర్ ఈజ్ ఈక్వల్ టు 3 కాబట్టి. సో ఇక్కడ విత్ ఇన్ ద క్లోజ్డ్ కర్వ్లో ఉంది కాబట్టి, సో ఏ ఈజ్ ఈక్వల్ టు 1. సో ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఎఫ్ ఆఫ్ ఏ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎఫ్ ఆఫ్ జెడ్ ఏమవుతుందండి, కాస్ పై జెడ్ అవుతుంది. సో ఎఫ్ ఆఫ్ జెడ్ ఏమవుతుంది, కాస్ పై జెడ్ అవుతుంది, దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఎంత, సో జెడ్ ఎఫ్ ఆఫ్ ఏ ఫైండ్ అవుట్ చేయండి. ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు కాస్ పై. సో కాస్ పై ఈజ్ ఈక్వల్ టు -1. సో కాస్ పై ఈజ్ ఈక్వల్ టు -1 కాబట్టి ఇంటిగ్రల్ ఆఫ్ క్లోజ్డ్ ఇంటిగ్రల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ జెడ్ బై Z - A dz ఈజ్ ఈక్వల్ టు, అకార్డింగ్ టు కాచి ఇంటిగ్రల్ థీరం ఏమవుతుందండి, ఇంటిగ్రల్ ఫార్ములా 2πi ఎఫ్ ఆఫ్ ఏ, దట్ ఈజ్ ఈక్వల్ టు 2πi ఇంటూ ఎఫ్ ఆఫ్ ఏ మనకి. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 2πi ఇంటూ -1, దట్ ఈజ్ ఈక్వల్ టు -2πi. సో దట్ ఈస్ ద ఆన్సర్. సో నెక్స్ట్ ప్రాబ్లం అండి, కంటోర్ ఇంటిగ్రల్ ఆఫ్ dz బై Z² ప్లస్ 4 కర్వ్ ఈజ్ mod Z - I ఈజ్ ఈక్వల్ టు 2. సో ఇది కొంచెం ఓకేనండి. చూడండి ఇది ఎలా ఏ ఫార్మేట్లో ఉంది, Z - A ఈజ్ ఈక్వల్ టు ఆర్ సర్కిలే. సో బట్ దాని యొక్క సెంటర్ మాత్రం ఎంత అవుతుందండి, A ఈజ్ ఈక్వల్ టు 0,1. ఓకే, 0,1 అవుతుంది, ఆర్ ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుంది. సో అప్పుడు ఏమవుతుందండి, 0,1 ఇక్కడి నుంచి ఇక్కడికి 2 యూనిట్స్. సో ఇది ఒక సర్కిల్ అండి, నాకు ఎలా వచ్చింది కానీ సర్కిల్ ఫామ్ అవుతుందండి విత్ 0,1 యాజ్ సెంటర్ అండ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 2 యాజ్ రేడియస్. సో మనకి ఇచ్చింది ఏంటండి, ఎఫ్ ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు Z² ప్లస్ 4, దాన్ని ఎలా రాయొచ్చండి, Z+2i ఇంటూ Z - 2i కింద రాయొచ్చు.
సో జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి మనకి 2i, -2i అవుతుంది. సో ఇక్కడ చూడండి విత్ ఇన్ ది లిమిట్, విత్ ఇన్ ది కర్వ్ ఏది ఉందండి, 2i మాత్రమే ఉంది, -2i లేదు. ఓకే, సో 2i మాత్రమే ఉంది కాబట్టి మనకి ఏ ఎంత అవుతుందండి, ఏ 2i అవుతుంది. ఓకే, సో అప్పుడు ఎఫ్ ఆఫ్ జెడ్ ఎంత అవుతుందండి, ఎఫ్ ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు జెడ్ ప్లస్, సో ఏ ఈజ్ ఈక్వల్ టు 2i అండ్ ఎఫ్ ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 1 బై ఇది జెడ్ ప్లస్ 2i అవుతుందండి. ఓకే, సో ఏ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఎఫ్ ఆఫ్ ఏ ఫైండ్ అవుట్ చేయాలి. దట్ ఈజ్ ఈక్వల్ టు 1 బై 2i ప్లస్ 2i, దట్ ఈజ్ ఈక్వల్ టు 1 బై 4i. సో 4i. సో అకార్డింగ్ టు కాచీ ఇంటిగ్రల్ ఫార్ములా, సో కంటోర్ ఇంటిగ్రల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ జెడ్ బై జెడ్ మైనస్ ఏ dz ఈజ్ ఈక్వల్ టు, సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ జెడ్ బై జెడ్ మైనస్ ఏ dz ఈజ్ ఈక్వల్ టు 2 pi I f of a, that is equal to 2 pi I into f of a anta 1 by 4i. So I get cancel, 2 cancel, that is equal to pi by 2. So pi by 2 is the answer. So మనం ఇది ఫైండ్ అవుట్ చేయడంలోనే ఉందండి మొత్తం ప్రాబ్లం అంతా. ఇట్లాంటివి సింపుల్గా అడుగుతారండి మనకి. సో ప్రాక్టీస్ చేయండి ఇవి ఎక్కువ. సో ఇవి ప్రాక్టీస్ చేయండి, సో ఇవి నోట్ చేసుకుని ప్రాక్టీస్ చేయండి, ఈజీయే. సో ఇది రెండు కర్వ్స్కి ఇచ్చానండి, మాడ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 3/2 అండ్ జెడ్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 3/2. ఒకటైతే మనకి 0 వస్తుంది, ఎందుకంటే విత్ ఇన్ ది లిమిట్లో ఏమీ ఉండదు, జెడ్ ఏ ఉండదు మనకి. సో అకార్డింగ్ టు కాచీ ఇంటిగ్రల్ థీరం, దట్ ఈస్ కంటోర్ ఇంటిగ్రల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ జెడ్ dz ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుందండి. సో నెక్స్ట్ ఇది జెడ్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 3/2, ఇది అది తీసుకుని ఇది మొత్తం సాల్వ్ చేయండి. అలాగే ఇది కూడా చేయండి. సో దిస్ వన్ అండ్ దిస్ వన్. ఓకే, 4 ప్రాబ్లమ్స్తో ఈ టాపిక్ కంప్లీట్ అండి. నెక్స్ట్, ఇఫ్ 2 పాయింట్స్ ఆర్ ఇన్సైడ్ ది సర్కిల్. ఓకే, 2 పాయింట్స్ ఇన్సైడ్ ది సర్కిల్ ఉంటే అదొక టాపిక్ ఉంది. ఆ టాపిక్ తర్వాత లారెంట్ సిరీస్కి వెళ్ళిపోదాం. సో నోట్ చేసుకోండి. సో నోట్ చేసుకుని మంచిగా నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. సో నేను ఇచ్చే నోట్సే మీరు అర్థమై ఉంటుంది, నేను మొత్తం నోట్ చేసి ఇస్తున్నాను. సో ఇప్పుడు వరకు మనం మ్యాథమెటికల్ మెథడ్స్ ఆఫ్ ఫిజిక్స్లో 4th టాపిక్ అండి, ఇది 4th టాపిక్ ఇవాళతో కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇదే బోల్ నోట్స్ అవుతుందండి. ఇప్పుడు వరకు చేసింది బాగా చేసుకోండి మీరు. సో నోట్స్ మ్యాక్సిమం వచ్చేస్తుందండి మీ దగ్గరికి. ఓకే, సో నెక్స్ట్ టాపిక్ వెళ్దామండి. సో ఇఫ్ 2 పాయింట్స్ ఆర్ ఇన్సైడ్ ది సర్కిల్, 2 పాయింట్స్ కనుక ఇన్సైడ్, ఇప్పుడు దాకా ఏ అనేది ఒకటే వచ్చింది కదండి. సో 3 ఉన్న జెడ్లో ఏ ఒకటి మాత్రమే మనకి విత్ ఇన్ ద సర్కిల్ వచ్చేది. సో ఇప్పుడు కనుక ఒకవేళ 2 పాయింట్స్ కూడా వస్తే అప్పుడు దాన్ని ఎట్లా మనం సాల్వ్ చేసుకోవాలి అనేది చూద్దాం. సో ఎగ్జాంపుల్ తీసుకున్నానండి, కంటోర్ ఇంటిగ్రల్ ఆఫ్ cos pi z² బై జెడ్ మైనస్ z1 తీసుకున్నాను. dz ఫైండ్ అవుట్ చేయాలి మనం. సో అక్కడ మాడ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు కర్వ్ ఎంత అండి, కర్వ్ మాడ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 2, అప్పుడు సెంటర్ ఎంత అవుతుందండి 0 0 అండ్ r ఈజ్ 2 అవుతుంది. సో అంటే ఇక్కడ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 0 ఒకటి, జెడ్ ఈజ్ ఈక్వల్ టు 1 ఒకటి. సో విత్ ఇన్ ది రేడియస్లోనే ఉన్నాయి కాబట్టి 0, 1 విత్ ఇన్ ది సర్కిల్, ఇన్సైడ్ ది సర్కిలే ఉంటాయి. సో మనం ఏం చేయాలండి, వీ హ్యావ్ టు పార్షియల్ డిఫరెన్షియేట్ ది డినామినేటర్, ఈ డినామినేటర్ని పార్షియల్ డిఫరెన్షియేట్ చేయాలి. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 1 బై జెడ్ ఇంటూ జెడ్ మైనస్ 1. దాన్ని ఎట్లా రాసుకున్నాండి, ఏ బై జెడ్ ప్లస్ బి బై జెడ్ మైనస్ 1 కింద రాసుకున్నాను. అప్పుడు ఏబి ఫైండ్ అవుట్ చేశానండి. సో ఏబి ఫైండ్ అవుట్ చేశాను. సో ఏ ఇంటూ జెడ్ మైనస్ 1 ప్లస్ బి ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. సో నెక్స్ట్ ఏమవుతుందండి, ఇక్కడ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 0 ఫైండ్ అవుట్ చేస్తే ఏ ఈజ్ ఈక్వల్ టు -1 వచ్చింది అండ్ బి జెడ్ ఈజ్ ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేసుకుంటే బి 1 వచ్చింది. సో దాన్ని ఎట్లా రాసుకుంటానండి, ఇప్పుడు దీన్ని ఇలా రాసుకుంటున్నానండి, కంటోర్ ఇంటిగ్రల్ ఆఫ్ cos pi z² జెడ్ ఇంటూ జెడ్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు కంటోర్ ఇంటిగ్రల్ ఆఫ్ cos pi z² బై జెడ్ dz ప్లస్ దట్ 1. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ ఎఫ్ ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ 2 రెండు కూడా మనం సబ్స్టిట్యూట్ చేయాల్సి ఉంటాం ఎఫ్ ఆఫ్ ఏ ఫైండ్ అవుట్ చేసినప్పుడు. ఫస్ట్ ఎఫ్ ఆఫ్ 0 ఏ ఈజ్ ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఎఫ్ ఆఫ్ జెడ్ ఏమవుతుందండి మనకి cos pi z² బై జెడ్ అవుతుంది.
సో కాస్ పై జెడ్ స్క్వేర్ బై జెడ్లో మనం ఇది కాస్ పై జెడ్ స్క్వేర్ బై జెడ్ మైనస్ 1 మనకి ఎఫ్ ఆఫ్ జెడ్ అవుతుంది. సో జెడ్ ఈజ్ ఈక్వల్ టు 0 అయింది అనుకోండి. జెడ్ ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంటే ఎఫ్ ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు కాస్ పై జెడ్ స్క్వేర్ బై జెడ్ మైనస్ 1. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు అప్పుడు ఎంత అవుతుందండి, కాస్ 0 బై -1 అవుతుంది. సో కాస్ 0 1 కాబట్టి ఎంత అవుతుందండి, మనకి 1 అవుతుంది. అప్పుడు మనకి అకార్డింగ్ టు దిస్ ఫార్ములా 2πi ఎఫ్ ఆఫ్ ఏ కాబట్టి కంటోర్ ఇంటిగ్రల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ జెడ్ బై జెడ్ మైనస్ ఏ dz ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, 2πi ఇంటూ 1. ఓకే, లైక్ దట్ మనం జెడ్ ఈజ్ ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఎఫ్ ఆఫ్ జెడ్ ఎంత అవుతుందండి, కాస్ పై జెడ్ స్క్వేర్ బై జెడ్ అవుతుంది. ఇప్పుడు జెడ్ ఈజ్ ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు. ఓకే, సో ఎఫ్ ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు కాస్ పై జెడ్ స్క్వేర్ బై జెడ్ అవుతుంది. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ అని సబ్స్టిట్యూట్ చేయాలి, 1 సబ్స్టిట్యూట్ చేయాలి కాబట్టి సో కాస్ పై అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు -1. సో కాస్ పై -1 కాబట్టి సో ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకుంటే కంటోర్ ఇంటిగ్రల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ జెడ్ బై జెడ్ మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2πi ఎఫ్ ఆఫ్ ఏ దట్ ఈజ్ ఈక్వల్ టు -2πi. సో ఇక్కడ ఎక్కడో మైనస్ ఉందండి ఏ, సో సబ్స్టిట్యూట్ చేసుకుంటే టోటల్ అలా చేయాలన్నమాట. ఓకేనండి. సో రెండు కూడా 2 పాయింట్స్ అనేవి ఉంటే మనం పార్షియల్ డిఫరెన్షియేట్ ద డినామినేటర్ అండ్ దెన్ సబ్స్టిట్యూట్ అండ్ నెక్స్ట్ ద ప్రొసీజర్ కంటిన్యూస్. ఓకే, సో పార్షియల్ డిఫరెన్షియేషన్ మాత్రం చేయాల్సి ఉంటుంది డినామినేటర్కి. ఓకే కదండి, క్లియర్. సో ఇక్కడతో కాచి ఇంటిగ్రల్ ఫార్ములా గురించి అయింది. నెక్స్ట్ లారెంట్ సిరీస్ స్టార్ట్ చేద్దాం.